మరి నేను చేసిన రీల్ చూడు ఎంత వైరల్ అయిపోయిందో. ఇప్పుడు నేను నీ పీక నొక్కితే ఆ న్యూస్ ఇంకా వైరల్ అవుతుంది. వదిలే అమ్మాయి. మీరా ఎక్కడి నుంచి వస్తున్నావు? ఎక్కడి నుంచి వస్తున్నావు? ఆయనను చూడాలనిపించి పోలీస్ స్టేషన్ కి వెళ్ళాను దినా. పోలీసులు ఆయన్ని బాగా కొట్టారు. ఆ దెబ్బలకి ఆయన కళ్ళు తిరిగి పడిపోయారు కూడా. తప్పు చేసిన వాడు తన్నులు తినడం, కళ్ళు తిరిగి పడిపోవడం కామనే. మీరా ఏమంటావు పిన్ని? అంతే కదమ్మాయి, నువ్వేం చెప్తే అదే రైట్ అమ్మాయి. నువ్వెన్నైనా చెప్పు వదినా, ఆయన మా శోభా చంద్ర వదిన ప్రాణాలు తీశారంటే నేను నమ్మను. కన్నదానికి కట్టుకున్న దానికి కళ్ల ముందే మర్డర్ చేస్తున్నా నమ్మబుద్ధి కాదులే అమ్మాయి. ఆ బాగా చెప్పావు పిన్ని. బెయిల్ మీద ఆయన బయటికి వస్తే భగవంతుడి దయ వలన నిజాలు బయట పడతాయని నమ్ముతున్నాను వదినా. మీరా నువ్వేం మాట్లాడుతున్నావు? మీ ఆయన బెయిల్ మీద బయటకు ఎలా వస్తాడు? అసలు ఎవరు తీసుకొస్తారు? చెప్పడం మర్చిపోయాను వదినా. నేను ఆ శారద అనుకోకుండా ఒకేసారి ఆ పోలీస్ స్టేషన్ కి ఆయన్ని చూడ్డానికి వెళ్ళాం. ఎలాగైనా గగన్ నొప్పించి బెయిల్ ఇప్పించమని నేను శారదాని అడిగాను. ఆ శారద చెప్తే గగన్ తప్పకుండా బెయిల్ ఇప్పిస్తాడు. ఎందుకు మీరా బెయిల్ ఇప్పించమని అడిగావు? అసలు అదే మన శత్రువు నీకు తెలీదు? అన్నయ్య ఎలాగ ఇప్పించాడు కదా వదినా. వాళ్ళని అడిగితే తప్పేముంది? తప్పున్నరా? మీ ఆయన బెయిల్ మీద బయటకు వస్తే నేనెళ్ళి జైల్లో కూర్చోవాలి. అదేంటి వదినా, నువ్వెందుకు జైలుకి వెళ్తావు? ఎందుకంటే శోభాచంద్రన్ చంపింది మా అమ్మాయే కాబట్టి. చంపింది మా అమ్మాయే కాబట్టి. మా అమ్మాయే కాబట్టి. అంటే అలాగని నీ కొడుకు మా అమ్మాయి మీద నిందేశాడు కదా, ఆ అనుమానంతో పోలీసులు తీసుకెళ్లి జైల్లో పెడతారని అలా. గగన్, ఏంటి సంగతి? ముగ్గురు ఒకేసారి వచ్చారు? అదేనా పెద్దమ్మ నీతో ఏదో మాట్లాడాలంది. అమ్మ ఏదైనా మాట్లాడాలనుకుంటే అమ్మ ఒక్కతే వస్తే సరిపోతుంది. మీరెందుకు తోకలాగా? అమ్మా ఏమైంది? ఏంటి విషయం? అదేనన్నా మీ నాన్న అరెస్ట్ అయ్యి. అమ్మా అమ్మా అదేనన్నా ఆయన అరెస్ట్ అయ్యారు కదా. సరస్ చంద్ర గారు కూడా నిజంగానే శోభాచంద్ర గారిని ఆయనే చంపారని నమ్ముతున్నారు. దాంతో ఆయనకి బెయిల్ ఇచ్చేవాళ్ళు ఎవరూ లేకుండా పోయారు. ఇప్పుడు మనమే ఆయనకు బెయిల్ ఇప్పించి బయటకు తీసుకురావాలిరా. నువ్వే ఎలాగైనా ఆయనకి బెయిల్ ఇప్పించాలిరా. తల్లిగా ఇది నా అభ్యర్థనరా, నువ్వు కాదనకూడదురా.
నాన్న. నీకు తెలుసో తెలీదో నాకు తెలియదు గాని అమ్మా, ఒక మనిషిని పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత తనని ఎవ్వరూ చూడ్డానికి మాట్లాడడానికి రాకపోతే 3 పూట్ల తినడానికి పోలీసులు ఏర్పాటు చేస్తారమ్మా.